కేజ్రీవాల్కు ఈడీ సమన్లు ఏడోసారి బేఖాతరు. ఆమ్ ఆద్మీ కన్వీనర్ కేజ్రీవాల్ ఏడోసారి కూడా ఈడీ సమన్లను బేఖాతరు చేశారు ఢిల్లీ మద్యం కుంభకోణంలో. అయితే మరి వీళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. రాజ్యాంగబద్ధమైనటువంటి ఈడీ సమన్లకు వీళ్ళు స్పందించడం లేదంటే వీళ్ళకు రాజ్యాంగం మీద ఎంతమైనటువంటి గౌరవం ఉంది. మళ్ళీ వీళ్ళు లోక్పాల్ ఉద్యమం చేసిన మేము రాజ్యాంగం మీద గౌరవంతో రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తామన్నటువంటి వీళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే ఎన్నిక ఇలా ఈడీ అనేటువంటిది అది అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు ఇచ్చింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఇచ్చినటువంటి నోటీసులను తిరస్కరణ చేస్తున్నారంటే నీ పరిపాలనలో ఉన్నట్టు చోట నీ పరిపాలన ఉన్న చోట ప్రజలు కూడా మీ చేతిలో ఉండేటువంటి పోలీసులు సమన్లు ఇస్తే వాళ్ళు కూడా తిరస్కరించేటువంటి అధికారం వాళ్ళకు ఉన్నదా, ఇది చెప్పాల్సినటువంటి అంశం. మీరు మీ ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు అనేటువంటి విషయం చెప్పాలి. ఇంకా కేజ్రీవాల్ గతంలో ఒక ట్వీట్ చేసిండు. ఏది బీజేపీకి సంబంధించినటువంటి ఒక వ్యతిరేకంగా దుర్రాటి అనేటువంటి ఒక వ్యక్తి పెట్టినటువంటి వీడియోని ట్వీట్ చేస్తే బీజేపీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు పరువు నష్టం దావా వేస్తే మళ్ళా క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్ గతంలో చనిపోయినటువంటి బీజేపీ నాయకుడికి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి. అది సుష్మా స్వరాజ్ కావచ్చు, గడ్కరీ కావచ్చు, మిగిలినటువంటి నాయకులకు కూడా క్షమాపణ చెప్పారు. క్షమాపణ లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి. మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి గొప్ప నాయకుడు ఎట్లా అనేటువంటిది నాకు ఇప్పటికీ అర్థం కాని అంశము. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా ఇష్టం ఉన్నట్టుగా ఆరోపణలు చేసేటువంటి ముందు కొంత అయినా దానికి సంబంధించినటువంటి సమాచారం తెచ్చుకోవడం, ఒక గుడ్డి వ్యతిరేకతను ప్రదర్శించేటువంటి సమయంలో చేస్తున్నటువంటి పనుల మీద, ఎందుకంటే ఒక బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు చేయాల్సినటువంటి పని కాదనేటువంటిది. మీరు ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఇచ్చేటువంటి నోటీసుల విషయంలో దానికి సంబంధించి న్యాయపరంగా కూడా ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీరు ఏ విధంగా ఆదర్శమవుతారనేటువంటి అంశాన్ని కూడా దానికి సంబంధించినటువంటి విషయాన్ని చూడాలి.